జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా క్రిస్టియన్స్ కొంతమంది ఒక పార్టీ అయితే పెట్టడం జరిగింది. అది కూడా కాకినాడలో ఈ రోజు ఆవిర్భవించారు. దాని పేరు భరోసా పార్టీ. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రిస్టియన్స్ లో కూడా రివర్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఏం చేశారు అనేది ఆయన ఆలోచించాల్సిన విషయం ఈ రోజు మొదలైందని మేము అనుకుంటున్నాం. దీని మీద మరి స్పందిస్తారంటే ఆయన ఏమి స్పందన అనేది ఉండదు. కానీ ఆయన పక్కన ఉంటారు కదా, క్రిస్టియన్స్ అని కొంతమంది చెప్పుకుంటారు కదా, వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితిలో ఉంటారు. ఏంటంటే ఎట్లా నడపాలి పార్టీని, ఒక కార్యకర్తను ఎలా తయారు చేసుకోవాలి, ఒక కార్యకర్తగా అండగా ఎట్లా ఉండాలి అనేది ఒక ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ రావట్లేదు. ఏదో జనం పాదయాత్ర చేస్తే ఓట్లు వేస్తారు, ఇక ఎమ్మెల్యేలు వాళ్ళ తిప్పలోళ్ళు పడతారు, పెన్షన్లు అనేవి మన వాలంటీర్లు చూసుకుంటారు, వాళ్ళే అందిస్తారు, బయట కూర్చుని బటన్ నొక్కుతాం అని ఒక ఆలోచనలో ఆయన ఉంటున్నాడు తప్ప జనంలోకి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక అవగాహన అనేది రావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేసిన ఒక్క మంచి పని కూడా ఈయనలో కనపడకే చాలా మంది ఆయనకి రివర్స్ అవుతున్నారు అనే ఆలోచన కూడా రావట్లేదు. ఏ దేశంలోనూ లేని 3 రాజధానులు ఒక్క మాటతో ఆయన చదువుకునే వాళ్ళందరూ ఏంద్రే ఈయన మాట అన్నాడు, ఆయన మీద ఉన్న అభిమానం కూడా చాలా మందికి పోయిందంటే మరి ఇట్లాంటి కొత్త పార్టీలు రావడం అనేది సహజమైన నేను ఈ కొత్త పార్టీ పెట్టడం వల్ల క్రిస్టియన్స్ ఓట్లు చీల్చే అవకాశం ఉన్నాయి. కంపల్సరీగా చెల్తాయి. జనసేన ఎంఆర్టీకి కానీ అటు టీడీపీకి కానీ ఎటువంటి నష్టం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వేరు, అది వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు పరంగా. కాబట్టి ఇది చీలిందంటే గనక కంపల్సరిగా దానికి వైసీపీ పార్టీకే 100% దెబ్బ అని నేను అనుకుంటున్నాను. అయితే వీడియో పెట్టారు కదా, ఏదైతే పార్టీ ఆరోపించారేదో ఆ వీడియో పెట్టిన కింద కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా మంది అంటున్నారు, ముందు మీ ఆధార్ కార్డులో హిందూ అని మార్చుకొని క్రిస్టియన్ పెట్టుకోండి, తర్వాత క్రిస్టియన్ పార్టీ పెట్టండి అని చెప్పి అయితే అంటున్నారు. దానికి మీరేం చెప్పండి? హిందూ అని వాళ్ళ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, దాన్ని క్రిస్టియన్ గా మార్పించుకొని తర్వాత క్రిస్టియన్ పార్టీ పెట్టండి అంటున్నారు. రీసెంట్ గా కోర్టు కూడా ఒక ముట్టికాయ వేసింది కదా, ఎస్టీలు మారినందుకు. ఈ మొట్టికాయకు ఇంక ఇది కూడా ఓ మొట్టికాయ పడింది. ఇలా చేశారనుకో వీళ్ళకి కూడా ఓ మొట్టికాయ పడే రోజులు దగ్గరగా ఉండేయని నేను అనుకున్నాను. చాలా మంది హిందువులు మారిన వాళ్ళు ఉండరు. మా ఊరే తీసుకు, మాది తెనాలి మండలం గుడివాడ గ్రామం. ఆ గుడివాడ గ్రామంలో ఒక బజార్ మొత్తం మార్చేశారు. ఒక బజార్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది, అది తీసేశారు, చర్చి కట్టారు. యాదవులు ఉండేవాళ్ళు వాళ్ళందరిని కూడా మార్చేశారు. ఇలా మార్పిడి వల్ల ఏం ప్రయోజనం అవుతుందో అర్థం కావట్లేదు, కానీ నష్టం అనేది ఉంది. ఒక పల్లెటూరే కనుమరుగైపోతుంది అన్న విషయం గుర్తించట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటాను. అయితే ఎంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్ని మాటలు ఏమంటే నెక్స్ట్ టైం మేము గెలిస్తే అప్పుడు ఏంటి మేము చూపిస్తాం, రప్ప ఆడిస్తామని అలాంటి మాటలు అంటున్నారు తప్ప ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి పెంచుతాము, లేదంటే అభివృద్ధి చేస్తాం, ఇట్లాంటి ఏ మాటలు కూడా మాట్లాడతలే. ఎప్పుడు అపోజిషన్ కొడతాము, చంపుతాం తప్ప ఇంకేం మాట్లాడతలే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సరే. మాట్లాడేది మరి రాసే సలహాదారులు తగ్గించారు. 175 మంది ఉండేది 45 మందికి వచ్చారంట. ఆ 45 మంది కూడా పనికి మాలిన వాళ్ళు అంటానికి ఉదాహరణ ఏంటంటే టమోటాని కమోటా అన్నాడు. టమోటా రేట్లను తగ్గించేస్తున్నారని అన్నాడు, బాగా అన్నాడు. దాన్ని ఏమన్నాడు కమోటా. మరి అమ్మ కమోటా కాయ ఆడొచ్చింది అర్థం కాక అందరూ దొరికింది, అదే పెట్టారు 10 వీడియోలు. మరి ఈ వీడియోలో నాకు చూస్తున్నారా లేదా అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వీడియోలు పెట్టారు. ఈ వీడియోలు చూసినా నెక్స్ట్ టైం బాగా మాట్లాడతాడు. ఆ రాసిని 1-2 సార్లు చదువుకుంటాడు, మళ్ళీ వచ్చి వాళ్ళనే తిడతాడు అనేది మేము అనుకుంటున్నాం. మరి అది జరుగుతుందో జరగట్లేదో, లేదో ఆ గంట ముందు 10 నిమిషాల ముందు వాళ్ళు ఇస్తున్నారు, ఆ కాగితం తీసుకుని మీడియా ముందుకు వస్తున్నాడు అన్న ఫీలింగ్ లో అయితే మేము ఉన్నాం. చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రోజే పెట్టారు, ఆయన మాట్లాడాడు, గంట ముందు మాట్లాడాడు, గంటలోనే టమోటా ఏంద్రనైనా కమోటా ఏంద్రనైనా అన్నారు. కమోటాకి టమోటాకి తేడా తెలియకపోతే ఇంకేం మాట్లాడతాను చెప్పి. ఎప్పుడు రాష్ట్రం అవతరణ అనేది ఎవరు గూగుల్ అడిగినా తెలిసింది కదా, గూగుల్లో చూపించింది కదా నీకు. 1956 అని గూగుల్లో చూపిస్తుంది. నువ్వేం చెబుతున్నావు? 1923 అంటున్నావు. 23 అని ఓకే అనేసావు, బాగుంది. 1923 మళ్ళీ ఇంగ్లీష్ లో, తెలుగులో ఏడ్చావు, అది తప్పు. మళ్ళీ ఇంగ్లీష్ లో ఏడవటం ఎందుకు? క్లారిటీ అనేది ఉండాలి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రెస్ మీటింగ్ పెట్టారంటే ఎవరిని అమ్మ కింద నుంచి పైదాకా 2-3 సార్లు చూడబుద్ది అయ్యేది. ఒక్క లక్షణం కనపడుతుందా నీకు? ఇవన్నీ నేర్చుకోవాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండవు, జీతం తీసుకుంటున్నావు అంటే అసెంబ్లీకి రావాలి. అదే రూపాయి అంటే రూపాయి గవర్నమెంట్ సొమ్ము తింటాం తప్పు కదా? ఒక రూపాయి తింటున్నప్పుడు తప్పు కదా? తినొచ్చా? రూపాయి అయితే తినొచ్చా గవర్నమెంట్ సొమ్ము? మరి ఒక అధికారులు అనేది స్పందించట్లేదు. గ్యాస్ కొడుతుంది, ఒక అధికారిని మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ అధికారి, ఒక ప్రెస్ మీటింగ్ అని పెడుతున్నాడు. నువ్వు అడగడానికి ఎన్నో ఉండే, వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? అదేమంటే 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్. మరి అది చెప్పిన గురువులు పనికిమాలిన అనుకోవాలా? ఆ చదువుకున్న స్కూళ్ళు పనికిమాలిన అనుకోవాలా? ఏమనుకోవాలో అర్థం కావట్లేదు సొసైటీకి. మరి అంటే ఆయన మొదటిసారి ఇలా తప్పులు చెప్పడం కాదు కదా, ఆయన ఎప్పుడు వచ్చినా సరే సొంతంగా చెప్పడం అయితే జరుగుతలేదు. ఎప్పుడు ఏదైనా సరే ఎవరో ఒకటి స్క్రిప్ట్ ఇస్తే తప్ప, స్క్రిప్ట్ చూసి చెప్తారు తప్ప స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన అంత చెప్పినా గానీ వింటున్నారయ్యా జనం.
సోషల్ మీడియాలో పెడుతున్నారు. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? 1-2 సార్లు ఆలోచించాలి కదా. ఒక మాట మాట్లాడుతున్నావు 1-2 సార్లు ఆలోచించాలి, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఆ కింద ఉన్నారు పప్పులు బ్యాచ్, వాళ్ళు ఏమంటే బూతులు తిడతాం, ఏదో ఒకటి మాట అంటాం. మరి అట్లాంటి వాళ్ళు ఇంకా ఈయన ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో అర్థం కావట్లా. మరి ఏదైనా ఒక మార్పు రావాలి. అదేంటే గూగుల్ నేనే తెచ్చా, పెన్షన్లు ఇవ్వట్లేదు, గ్యాస్ ఇవ్వట్లేదు, రైతులుగా ఇవ్వట్లేదు భరోసా. నిన్న 6,000 పడ్డాయి. నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇవ్వలేదంటే కోపం రాదు ఎవరికైనా? ఆ కార్యకర్తకు కాదు, సామాన్యుడికి కూడా కోపం వచ్చింది కదా. నిన్నే పడింది డబ్బులు, వెళ్ళి చూసుకో అకౌంట్లో, ప్రతి అకౌంట్లో పడ్డాయి 6,000. ఆర్బీఐ అని చెప్పేసి కింద సూచనలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మోడీ డబ్బులు 2 కలిపి పడ్డాయి. మరి నువ్వు నిన్న పడతాయి, ఈ రోజు పడలేదు, రైతు భరోసా పడలేదు అంటే ఏమనాలి చెప్పు? నేను అంటే ఆయన చెప్పింది వాళ్ళ ప్రభుత్వంలో పడలేదని చెప్పారేంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పడతలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, గ్యాస్ బండ్ ఇవ్వట్లేదు, పిల్లలకు ఫీజులు వేయట్లేదు. 13,000 అందరికి ఇచ్చారు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పారు కదా. మరి ఆ వీడియోలు చూడలేదా నువ్వు? మరి ఇవ్వలేదంటే కోపం రాదా? ఆ టీడీపీ కార్యకర్త కోపం రాదా? సామాన్యుడికే కోపం అవుతుంది, మరి వాళ్ళకి కోపం రాదా? అంటే వచ్చినప్పుడు కూడా మాటలు వ్యతిరేకంగా మాట్లాడాలి చేస్తున్నారు. అంటే పెద్ద మైనస్ అవుతుంది. ఎప్పుడు అపోజిషన్ కించపరిచేలా మాట్లాడుతున్నారు. అదే కదా, నువ్వు సమస్యల గురించి మాట్లాడు. నీకు ఉండయి ఏదిరా బాబు, నిరుద్యోగ పెంచుతాను అడుగు. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనా బాబు? మాట్లాడొచ్చు కదా, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీకి వచ్చి గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చు కదా. బయట ఉండి మాట్లాడితే అది దమ్ము లేదు, సాల్వ్ కాదు కదా. అది దమ్ము లేదని అంటున్నారు. అదేమంటే కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నాడు. 29కి నేనే వస్తాను. నువ్వు 29కి వస్తావు, ఏం చేస్తావా? నువ్వు 29కి వస్తావు, ఏం చేస్తావు? ఏం సినిమా చూపిస్తావు? చంద్రబాబు నాయుడు గారికే నువ్వు సినిమా చూపిస్తావు అంట. రోజు పాదయాత్ర చేస్తా. నువ్వు పాదయాత్ర చేయడం వల్ల కరోనా వచ్చిందనే విమర్శలు కూడా నీ మీద ఉండయి. నువ్వు పాదయాత్ర చేయడం వల్ల కరోనా వచ్చింది అందరికని చెప్పేసి విమర్శలు కూడా నీ మీద ఉండయి. మళ్ళీ నువ్వు పాదయాత్ర అంటేనే భయం వేస్తుంది జనానికి. మీ పార్టీ వాళ్ళే తిడుతున్నారు నువ్వు పాదయాత్ర చేసినా రావని. సాయిరెడ్డి ఎట్టంటాడు? ఒకప్పుడు నీకు సాయిరెడ్డి గారు అంటే అని చెప్పినావు, ఆయన ఏమన్నాడు? నువ్వు పాదయాత్ర చేసినా, ఈ మధ్య యాత్ర చేసినా రావురా బాబు అని చెప్పాడు ఆయన. మరి శర్మిలక్క వచ్చింది బయటికి, పాపం ఆమె ఎంత కష్టపడిందో తెలుసా? మా గుంటూరులో నైట్ బస్సు యాత్ర చేస్తుంటే పిచ్చిన వాళ్ళు ఆ చేతికున్న 4-5 ఉంగరాలు లాగేశారన్న. అమ్మో 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 అని వేసిందన్న పాపం ఆడని. మరి ఆమెకి అయినా ఏమన్నా చేసావా? ఒక ఎమ్మెల్సీ అని ఇచ్చావా? అదేమంటే ఏది లోకేష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చావని అన్ని ఎమ్మెల్సీలు చేసావు. నువ్వు కూడా ఇవ్వచ్చు కదా. లోకేష్ గారు వచ్చింది దానివల్ల, మరి నువ్వు కూడా ఇచ్చినది. ఆమె నీకు పార్టీకి పేరు తెచ్చేది. నువ్వు ఇప్పుడు లోపల కూర్చున్నా కదా, ఆమె వచ్చి బయట మాట్లాడేది. ఎంత బాగా మాట్లాడుతుంది. రీసెంట్ గా జగన్ అభిమాని మాకు అది చేశాడు ఇది చేశాడని అంది. చివరిగా ఏం చేసింది? అందుకే పడుకోబెట్టావు 11 సీట్లను, కానీ ఆ నోట్ల నుంచి మాట్లాడలేదు. నువ్వు ఓటేసావా అన్నాడు, ఆడే నాంచాడు. అన్ని పథకాలు ఇచ్చినప్పుడు వాడు ఓటేసావని స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నాడు కదా. మరి ఏది చేసినా గానీ కరెక్ట్ గా లేదు. ఒక వారసత్వం రాజకీయం వేస్ట్ అన్న ఫీలింగ్ ఇప్పుడు సొసైటీలో కలుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిసారి ఏదో ఒకటి అనడం. ఒకటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, ఒకసారి సెకండ్ టైం చంద్రబాబు నాయుడుని, మూడోసారి లోకేష్ గారిని. ఇంకా ఎప్పుడు చూస్తే ఇంకా అవి కూడా దొరకపోతే అవి అయిపోతే కొత్త ట్రెండ్ చేస్తారు పబ్లిక్ ని. ఏదైతే ఇప్పుడు అమౌంట్ ఏదైతే పడలేదని చెప్పడాలు, ఆ పెన్షన్ పడతలేదని చెప్పడాలు, ఇలాంటి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు వేలు పెట్టి చూపించడమే తప్ప ఏది కూడా పబ్లిక్ కోసం మాట్లాడే తరఫున అయితే ఏం లేదు. పబ్లిక్ ఉపయోగపడేది ఏ విషయం మాట్లాడతలేదన్నా. ఇప్పుడు చెబుతుంది కూడా అదే. నువ్వు ఏదైనా మాట్లాడినా వాళ్ళ గురించి విమర్శలు చేస్తున్నావు, వాళ్ళ చేత ఇంకా 4 తిట్టించుకుంటున్నావు తప్ప ప్రయోజనం ఉన్నాయి. జనానికి ఉపయోగపడే పనులు నువ్వు చేయట్లేదు. ఒక అసెంబ్లీకి రా, అదేమంటే 11ంటికి వచ్చి మళ్ళీ 11 నిమిషాలకి వెళ్తావు ఎందుకు? అందరు మళ్ళీ దొరికిపోయేటట్ట. వచ్చావు అసెంబ్లీకి, ఒక అరగంట కూర్చో. అరే నాయన బొత్స సత్యనారాయణ పాపం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అరే నాయన మా మీద విమర్శలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు రావట్లేదు అన్నారని ఒక బాధతో ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చుని గట్టిగా 4 క్వశ్చన్లు వేసాడు. 10 మంది లేచి సమాధానం చెప్పేటట్టు చేశాడు. మరి నువ్వు అడగలేవా? నీకెందుకు భయం? అదేమంటే మక్కా మసీద్కి వెళ్తున్నావు, ఆడ కూర్చుని లేపడానికి కూడా కష్టపడిపోతున్నావు. నువ్వు మళ్ళీ పాదయాత్ర ఏం చేస్తావు మాకు అర్థం కావట్లేదు. మసీద్ చేసి లేపడానికి 10 మంది కావాలా నీకు? ఇంకా మీరు చెప్పినట్టు అసెంబ్లీకి రావట్లేని చెప్తున్నారు, కానీ అసెంబ్లీ రావట్లేని చెప్పేసి అందరూ తెలిసిందే. కానీ అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏమని, నాకు మైక్ ఇవ్వట్లే కానీ ఏం చెప్పలే. కానీ ఫ్యాన్స్ మాత్రము మా వాడికి మైక్ ఇస్తలేరు అని చెప్పి వాళ్ళే ప్రాపగండా చాలు చేస్తారు. ఈ ప్యాక్వాండ్ చేసేవాడికి అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉంటాయి? స్పీకర్కి ఏం అధికారం ఉంటది? అసలు అసెంబ్లీ ఆడంద్ర బాబు అని అడుగు. నాకు తెలియదు అని పక్క వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరు, అంబటి రాంబాబు గారు, ఆయన లాయర్. ఆయన ఏం మాట్లాడాలి? సోషల్ మీడియాకు ముందుకు వచ్చి నన్ను ఎట్టా కూర్చోబెట్టారు, ఏడ పట్టుకున్నారు ఏడ కొట్టారు అని చెబుతాడు. ఏమన్నా ఉందా ఆయనకి అసలు?
నిన్ను 18 రోజులు పెట్టారు జైల్లో, నువ్వు కామన్గా మాట్లాడాలి కానీ పోలీసు వాళ్ళు ఏడగొట్టారు అది అడిగారు ఇది అడిగారు, మళ్ళీ కింద కూర్చున్నాళ్ళ కింద అట్ట కూర్చోబెట్టారంట. దేనికోసం నువ్వు ఏమి చేస్తుంది? మళ్ళీ నీకు సీట్ ఇస్తాడని ఒక అవగాహన నీకు ఉందా? అసలు నీకు మళ్ళీ సీట్ ఇస్తాడని నమ్మకం నీకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మరి నువ్వు ఎందుకు ఏమి చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. అదేమంటే పార్టీ ఉంది, జనం ఏం జనం ఉండరు? వెళ్ళు నువ్వు ఇప్పుడు నువ్వు ఓడిపోయిన నియోజకవర్గానికి వెళ్ళు, నువ్వు గెలిచిన నియోజకవర్గానికి వెళ్ళు, రేపలికి వెళ్ళు, నిన్ను ఎవరైనా దిగుతారని చూద్దాం. మరి ఏం మాట్లాడుతున్నావు ఏందనేది నీకు అవగాహన అనేది లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇలా తయారవుతున్నారు. ముఖ్యంగా ఒక్కటి చెబుతున్నాను అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, టీడీపీ నుంచి వచ్చారు చూసావా, ఆ పనికి మాలిన వాళ్ళందరినీ, ఆ బూతుల మంత్రులను అందరినీ తీసేసి సీట్లు పెరిగినాయి కాబట్టి కొద్దిగా సొసైటీకి ఉపయోగపడే వాళ్ళని చాలా మంది ఉంటారు, యువకులు నిన్ను ప్రేమించే వాళ్ళని, వాళ్ళని ఆదరించి నువ్వు వాలంటీర్లను ఎలా తయారు చేసావో ఎమ్మెల్యేలను కూడా అలా తయారు చేసి వాలంటీర్లు తీసేసినట్టు మళ్ళీ ఎమ్మెల్యేలు తీసే మాకు వాళ్ళకు ఉపయోగపడేలాగా ఫ్యూచర్ ఉండేటట్టు తయారు చేస్తే నీకు ఫ్యూచర్ ఉండిద్ది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఆయనకు ఒక మంచి పేరు మళ్ళీ వచ్చిద్దనే ఆశ అయితే మాకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.